మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. పాలమూరు IIIT కళాశాల ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. కళాశాలలో ప్రవేశాలు పొందిన 211 మంది విద్యార్థులు ఈ నెల 21న చేరనున్నారు. 22న ఓరియంటేషన్ అనంతరం రెగ్యులర్ తరగతులు జరగనున్నాయి. ఈ మేరకు కళాశాల తాత్కాలిక భవనంలో తరగతులు, హాస్టల్ సహా అన్ని రకాల వసతుల్ని అందుబాటులోకి తెచ్చారు. పాలమూరు జిల్లా వాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మహబూబ్ నగర్ లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ IIIT కళాశాల ఈ నెల 22న ప్రారంభం కానుంది. తెలంగాణలో RGUKT కి సంబంధించిన క్యాంపస్ బాసరలో మాత్రమే ఉండగా పాలమూరులో రెండో క్యాంపస్ మొదలు కానుంది. ప్రతిభ గల గ్రామీణ ప్రాంత నిరుపేద యువతకు అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలన్నది RGUKT ముఖ్య ఉద్దేశం. 10వ తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ విద్యార్థుల్లో టాప్ లో ఉన్న 1% విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నది విద్యా సంస్థ లక్ష్యం. ఈ మేరకు మహబూబ్ నగర్ కళాశాలకు సంబంధించి ప్రవేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వారంతా ఈ నెల 17నే కళాశాలలో చేరాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా 21కి పొడిగించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులంతా ఈ నెల 21న కళాశాలలో రిపోర్ట్ చేయనున్నారు. 22 నుంచి విద్యార్థులకు 3 రోజుల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి CSE, AI, ML, డాటా సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రతి విభాగానికి 60 మంది విద్యార్థుల చొప్పున 180 మంది EWS, స్పోర్ట్స్, PHC కోటా కింద అదనంగా ప్రతి విభాగానికి మరో 10 సీట్ల చొప్పున మొత్తం 211 మందికి అవకాశం కల్పించారు. కోర్సు వ్యవధి 6 ఏళ్లు. 2 ఏళ్లు ఇంటర్మీడియట్ కు సమానమైన PUC, 3వ సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ విద్య నేర్పుతారు. PUC పూర్తి చేసుకుని ప్రతిభ చూపిన విద్యార్థులకు వారికి నచ్చిన విభాగాలు కేటాయిస్తారు. మహబూబ్ నగర్ కు IIIT మంజూరైనా సొంత భవనం లేదు. ప్రస్తుతానికి నగరపాలక సంస్థ పరిధిలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం PUC తరగతులు బోధించేందుకు 10 మంది అధ్యాపకులను నియమించారు. వారికి మౌఖిక పరీక్షలు బాసరలోనే జరిగాయి. ఎంపికైన బోధకులు ఈ నెల 22న కళాశాలకు రానున్నారు. IIIT కోసం జడ్చల్రా, భూత్పూర్ జాతీయ రహదారి పక్కన శాశ్వత భవనాల కోసం 43 ఎకరాలు కేటాయించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి నిర్మాణాలు మొదలు పెడతామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక్కడ టెంపరరీ అకామిడేషన్ కోసం ఇన్స్టిట్యూట్ కోసం రెడ్డి బాయ్స్ హాస్టల్ని IIITకి ఇవ్వడం జరిగింది. హాస్టల్ యాజమాన్యం కూడా ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కాబట్టి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా 210 మంది విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ చేయబోతా ఉన్నారు. అన్ని సదుపాయాలు, హాస్టల్ రూమ్స్ కావచ్చు, తర్వాత క్లాస్ రూమ్స్ కావచ్చు, వంటగది కావచ్చు, మెస్ కావచ్చు, లేదా అవుట్డోర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా అత్యుత్తమైన నాణ్యతతో కూడిన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి మేము అందరం అనుకుంటా ఉన్నాం. అన్ని రకాల సదుపాయాలు ఈ క్యాంపస్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వీలైతే ముడా నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఈ చుట్టుముట్టు వర్క్స్ అన్ని కూడా చేయించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులను కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ ప్లస్ టీచింగ్ రెండు కూడా ఒకటే క్యాంపస్లో ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేస్తారు, చదువు మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది. టెంపరరీ టీచింగ్ ఫెసిలిటీ మొత్తం కూడా ఈ రెడ్డి బాయ్స్ హాస్టల్ నుంచి జరుగుతుంది. మహబూబ్ నగర్ లో ఇప్పటికే ప్రభుత్వ ఇంజనీరింగ్, న్యాయ, వైద్య కళాశాలలు ఉండగా IIIT విద్యాపరంగా మరో తలమానికం కానుంది. ఇతర ఇంజనీరింగ్ కళాశాలలతో పోల్చితే అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలతో IIITలో విద్యాబోధన సాగనుంది.